తెలంగాణ జీవధార కాళేశ్వరం నిలిచి గెలిచింది. ఇన్నాళ్ళు కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న కుట్రలు మరోసారి పటాపంచలయ్యాయి. అత్యాధునిక సాంకేతిక పరీక్షలు చేసిన అనంతరం అన్నారం సుందిల్లా బ్యారేజ్లు పూర్తి నాణ్యతగా ఉన్నాయని CWPRS తేల్చి చెప్పింది. మేడిగడ్డలోని కేవలం 7వ బ్లాక్లోనే అత్యంత స్వల్ప లోపాలున్నాయని CWPRS నిర్ధారించినట్లు తెలుస్తోంది. బ్యారేజ్లు సురక్షితమని తేలిన నేపథ్యంలో తక్షణమే వినియోగంలోకి తీసుకొచ్చి గోదావరి నీటిని ఎత్తిపోయాలనే డిమాండ్ ఊపందుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని తేలింది. కేసీఆర్ కు పేరొస్తుందనే కారణంతో ప్రాజెక్టును పడావు పెట్టిన వైనం తేటతెల్లమైంది. రాష్ట్ర ప్రజలకు సాగు తాగునీటిని సరఫరా చేయకుండా 2.5 ఏళ్లుగా ప్రభుత్వం పరిణ కపట నీతి బట్టబయలైంది. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై మరక అంటించాలనే హస్తం పార్టీ రాజకీయ కుట్ర వెల్లడైంది. 2.5 ఏళ్లుగా కాంగ్రెస్ ఆడిన దుష్టనాటకాన్ని తుత్తినియలు చేస్తూ కాళేశ్వరం బరాజ్ నాణ్యతలో లోపాలు లేవని CWPRS నిర్ధారించినట్టు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ పునరుద్ధరణ పనులను NDSA సూచనల మేరకు చేపట్టాల్సి ఉన్నది. అందులో భాగంగా తొలుత పూణేలోని CWPRS ఆధ్వర్యంలో ఇటీవలే GPR స్కానింగ్, డ్రోన్ సర్వేలు, బోర్ హోల్స్, జియో టెక్నికల్, జియో ఫిజికల్, జియో పెనిట్రేటింగ్ రాడార్ తదితర సాంకేతిక పరీక్షలు నిర్వహించారు. తద్వారా 3 బరాజులకు సంబంధించి కాంక్రీట్ నిర్మాణం, గేట్ల నాణ్యత, థిక్నెస్, కాంక్రీట్ సాంద్రత, గుణాత్మక మార్పులు, కోర్ నమూనాలను నిపుణులు అధ్యయనం చేశారు. తాజాగా సాంకేతిక పరీక్షల ఫలితాలను CWPRS సమర్పించింది. నాణ్యతలో లోపాలు లేవని నివేదించింది. అన్నారం సుందిళ్ల బరాజ్లోని అన్ని పియర్స్లలో కాంక్రీట్ నాణ్యత చాలా బాగున్నదని కేంద్ర సంస్థ తేల్చినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. వాటిలో చిన్న లోపం కూడా కనిపించలేదని, 100% నాణ్యతగా ఉన్నాయని నిర్ధారించినట్టు వివరించారు. మేడిగడ్డ 7వ బ్లాక్ మినహా మిగతా బ్లాక్లో ఎక్కడా ఎలాంటి నాణ్యత లోపాలు లేవని తేల్చి చెప్పిందని తెలిపారు. కుంగుబాట్నకు గురైన 7వ బ్లాక్లోని 5 పిల్లర్స్లలో కూడా నాణ్యత లోపాలను గుర్తించలేదని చెప్పారు. మిగిలిన 6 పిల్లర్స్లలోనే నిర్దేశిత ప్రమాణాల కంటే స్వల్పంగానే నాణ్యత లోపాలను గుర్తించినట్టు కేంద్ర సంస్థ నివేదించింది. మొత్తంగా 3 బరాజులలో నాణ్యతాపరమైన లోపాలేమీ లేవని CWPRS నివేదిక వివరించిందని అధికార వర్గాలు వివరిస్తున్నాయి. దీంతో అన్నారం సుందిళ్ల బరాజ్లు కూలిపోతాయనేది అవాస్తవమని తేలింది. మేడిగడ్డ బరాజ్లో మొత్తం 8 బ్లాకులున్నాయి. అందులో 7వ బ్లాక్లోని 20వ పిల్లర్ కుంగుబాటుకు గల కారణాలను అన్వేషించేందుకు L&T IIT రూర్కీ సంస్థ అధ్యయనం చేసింది. తొలుత ఈ RT అంటే ప్రధానంగా విద్యుత్ నిరోధకత ఆధారంగా భూగర్భ పరీక్షలు చేసింది. బరాజ్ ఫౌండేషన్ను అధికారులు నిశితంగా పరీక్షించారు. ఆ తర్వాత భూగర్భ భౌతిక స్థితిని తెలుసుకునేందుకు గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ టెస్ట్ నిర్వహించారు. అనంతరం అన్ని బ్లాకుల్లోనూ ERT, GPR పరీక్షలు నిర్వహించారు. ఇందులో 7వ బ్లాక్ మినహా అన్ని బ్లాకులు భద్రంగానే ఉన్నాయని ఆ పరీక్షలో తేలింది. 7వ బ్లాక్లోనూ రాఫ్ట్ కింద 20వ పిల్లర్ కింద మినహా మరే చోట ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని నివేదించాయి. ఈ బ్లాక్ పునాది కింద దాదాపు 1000 క్యూబిక్ మీటర్ల బొయ్యారం ఉన్నదని గుర్తించారు. 20వ పిల్లర్ వద్ద ఏర్పాటు చేసిన పలు సీకెంటీ ఫైల్స్లో వాటిల్లిన లోపం వల్లే నీటి ప్రవాహం ఫౌండేషన్ కిందగా కొనసాగి ఇసుకను మట్టిని తోడేసిందని తెలిపారు. తద్వారా ఖాళీ ఏర్పడి పిల్లర్ కుంగుబాటుకు గురైందని వెల్లడైంది. అంతే తప్ప బరాజ్లో మరే చోట ఇతర సాంకేతిక లోపాలు లేవని నివేదికలో తేలింది. ఆ బొయ్యారాన్ని సిమెంట్, ఇసుక మిశ్రమంతో నింపడం ద్వారా నీటి లీకేజీని అరికట్టవచ్చని, బరాజ్ను తాత్కాలికంగా వినియోగించుకునేందుకు అడ్డంకులు లేవని అధికార వర్గాలు సైతం ఏనాడో వెల్లడించాయి. తాజాగా CWPRS సైతం ఇంచుమించు అదే అంశాన్ని వివరించింది. మేడిగడ్డ మినహా బరాజ్లో సాంకేతిక లోపాలే లేవని వెల్లడించింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బరాజ్ ఎగువ కన్నేపల్లి పంపులను ఆన్ చేస్తే ప్రాణహిత జలాలను ఒడిసిపట్టవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రధాన గోదావరిపై నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టుకు జలాలను తరలించవచ్చు. అక్కడి నుంచి వరుసగా నందిమేడారం, లక్ష్మీపూర్, రాజరాజేశ్వరం జలాశయం, అనంతగిరి రిజర్వాయర్, రంగనాయక్ సాగర్, కొమరవెల్లి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్ వరకు జలాలను తరలించవచ్చు. తద్వారా రాష్ట్రంలోని సగానికి పైగా జిల్లాలకు సాగునీటిని అందించడంతో పాటు మిషన్ భగీరథ పథకంలో భాగంగా తాగునీటిని డోకా లేకుండా అందించవచ్చు. కానీ మేడిగడ్డ ఘటనను సాకుగా చూపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మొత్తం ప్రాజెక్టునే పడావు పెట్టిందని తేలిపోయింది. తాజా CWPRS నివేదికతో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ చేసిన కుట్రలన్నీ భగ్నమయ్యాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే సీఎం, మంత్రులు చేసిన దుష్ప్రచారాన్ని, కుట్రలను ఈ నివేదిక మరోసారి తేటతెల్లం చేసిందని చెప్పారు. ఇకనైనా అసత్య ప్రచారం మానుకోవాలని, తక్షణమే కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగంలోకి తేవాలని కొప్పుల డిమాండ్ చేశారు. లక్ష్మీ బరాజ్ కుంగుబాటు సాకుగా రేవంత్ సర్కార్ కుట్రతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టునే పడావు పెట్టింది. రాజకీయ కక్షతో తొలి నుంచి అసత్య ప్రచారానికి పూనుకున్నది. అబద్ధాల్లో మునిగి తేలుతూ రాష్ట్ర రైతులను ముంచుతున్నది. మంత్రులు ఒకసారి, స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ప్రాజెక్టును స్వయంగా సందర్శించి అక్కడ అవే ఆరోపణలు చేశారు. అక్కడితో ఆగకుండా అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయడంతో పాటు ఒకవైపు విజిలెన్స్ విచారణకు, మరోవైపు జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించారు. విచారణ అంశాలను అనుకూల మీడియా సంస్థలకు లీకులిచ్చి విష ప్రచారానికి దిగారు. మేడిగడ్డలో నీటిని నిల్వ చేయలేమని, మరమ్మతులు చేసిన తర్వాతే నీటిని ఎత్తిపోస్తామని చెప్పారు. అటు అన్నారం, సుందిళ్ల బరాజ్లో నీటిని నిల్వ చేస్తే కూలిపోతాయని, బరాజ్ దిగువన 40 గ్రామాలు, భద్రాచలం మునిగిపోతుందని ఇన్నాళ్లు ప్రాజెక్టు పునరుద్ధరణ అంశాన్ని NDSA దయాదాక్షిణ్యాలకు వదిలేశారు. తాజాగా CWPRS నివేదికతో కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ చేస్తున్న కుట్రలన్నీ మరోసారి పటాపంచలయ్యాయి. బరాజ్లు సురక్షితమని తేలిన నేపథ్యంలో వాటిని తక్షణం వినియోగంలోకి తీసుకొచ్చి గోదావరి నీటిని ఎత్తిపోయారనే డిమాండ్ ఊపందుకున్నది. తెలంగాణ జీవధార కాళేశ్వరం నిలిచి గెలిచింది. ఇన్నాళ్ళు కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న కుట్రలు మరోసారి పటాపంచలయ్యాయి. అత్యాధునిక సాంకేతిక పరీక్షలు చేసిన అనంతరం అన్నారం, సుందిళ్ల బరాజ్లు పూర్తి నాణ్యతగా ఉన్నాయని CWPRS తేల్చి చెప్పింది. మేడిగడ్డలోని కేవలం 7వ బ్లాక్లోనే అత్యంత స్వల్ప లోపాలున్నాయని CWPRS నిర్ధారించినట్లు తెలుస్తోంది. బరాజ్లు సురక్షితమని తేలిన నేపథ్యంలో తక్షణమే వినియోగంలోకి తీసుకొచ్చి గోదావరి నీటిని ఎత్తిపోయాలనే డిమాండ్ ఊపందుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని తేలింది. కేసీఆర్ కు పేరొస్తుందనే కారణంతో ప్రాజెక్టును పడావు పెట్టిన వైనం తేటతెల్లమైంది. రాష్ట్ర ప్రజలకు సాగు, తాగునీటిని సరఫరా చేయకుండా 2.5 ఏళ్లుగా ప్రభుత్వం పరిణ కపట నీతి బట్టబయలైంది. నాటి BRS ప్రభుత్వంపై మరక అంటించాలనే హస్తం పార్టీ రాజకీయ కుట్ర వెల్లడైంది. 2.5 ఏళ్లుగా కాంగ్రెస్ ఆడిన దుష్ట నాటకాన్ని తుత్తునియలు చేస్తూ కాళేశ్వరం బరాజ్ నాణ్యతలో లోపాలు లేవని CWPRS నిర్ధారించినట్టు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ పునరుద్ధరణ పనులను NDSA సూచనల మేరకు చేపట్టాల్సి ఉన్నది. అందులో భాగంగా తొలుత పూణేలోని CWPRS ఆధ్వర్యంలో ఇటీవలే GPR స్కానింగ్, డ్రోన్ సర్వేలు, బోర్ హోల్స్, జియో టెక్నికల్, జియో ఫిజికల్, జియో పెనిట్రేటింగ్ రాడార్ తదితర సాంకేతిక పరీక్షలు నిర్వహించారు. తద్వారా 3 బరాజులకు సంబంధించి కాంక్రీట్ నిర్మాణం, గేట్ల నాణ్యత, థిక్నెస్, కాంక్రీట్ సాంద్రత, గుణాత్మక మార్పులు, కోర్ నమూనాలను నిపుణులు అధ్యయనం చేశారు. తాజాగా సాంకేతిక పరీక్షల ఫలితాలను CWPRS సమర్పించింది. నాణ్యతలో లోపాలు లేవని నివేదించింది. అన్నారం, సుందిళ్ల బరాజ్లోని అన్ని పియర్స్లలో కాంక్రీట్ నాణ్యత చాలా బాగున్నదని కేంద్ర సంస్థ తేల్చినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.
వాటిలో చిన్న లోపం కూడా కనిపించలేదని, 100% నాణ్యతగా ఉన్నాయని నిర్ధారించినట్టు వివరించారు. మేడిగడ్డ 7వ బ్లాక్ మినహా మిగతా బ్లాక్లో ఎక్కడా ఎలాంటి నాణ్యత లోపాలు లేవని తేల్చి చెప్పిందని తెలిపారు. కుంగుబాట్నకు గురైన 7వ బ్లాక్లోని 5 పిల్లర్స్లలో కూడా నాణ్యతా లోపాలను గుర్తించలేదని చెప్పారు. మిగిలిన 6 పిల్లర్స్లలోనే నిర్దేశిత ప్రమాణాల కంటే స్వల్పంగానే నాణ్యతా లోపాలను గుర్తించినట్టు కేంద్ర సంస్థ నివేదించింది. మొత్తంగా 3 బరాజులలో నాణ్యతాపరమైన లోపాలేమీ లేవని సిడబ్ల్యూపీఆర్ఎస్ నివేదిక వివరించిందని అధికార వర్గాలు వివరిస్తున్నాయి. దీంతో అన్నారం, సుందిళ్ల బరాజులు కూలిపోతాయనేది అవాస్తవమని తేలింది. మేడిగడ్డ బరాజులో మొత్తం 8 బ్లాకులున్నాయి. అందులో 7వ బ్లాక్లోని 20వ పిల్లర్ కుంగుబాటుకు గల కారణాలను అన్వేషించేందుకు ఎల్ఎన్టీ, ఐఐటి రూర్కీ సంస్థ అధ్యయనం చేసింది. తొలుత ఈ ఆర్టీ అంటే ప్రధానంగా విద్యుత్ నిరోధకత ఆధారంగా భూగర్భ పరీక్షలు చేసింది. బరాజ్ ఫౌండేషన్ను అధికారులు నిశితంగా పరీక్షించారు. ఆ తర్వాత భూగర్భ భౌతిక స్థితిని తెలుసుకునేందుకు గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ టెస్ట్ నిర్వహించారు. అనంతరం అన్ని బ్లాకుల్లోనూ ఈఆర్టీ, జీపీఆర్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 7వ బ్లాక్ మినహా అన్ని బ్లాకులు భద్రంగానే ఉన్నాయని ఆ పరీక్షలో తేలింది. 7వ బ్లాక్లోనూ రాఫ్ట్ కింద 20వ పిల్లర్ కింద మినహా మరే చోట ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని నివేదించాయి. ఈ బ్లాక్ పునాది కింద దాదాపు 1000 క్యూబిక్ మీటర్ల బొయ్యారం ఉన్నదని గుర్తించారు. 20వ పిల్లర్ వద్ద ఏర్పాటు చేసిన పలు సీకెంటీ ఫైల్స్లో వాటిల్లిన లోపం వల్లే నీటి ప్రవాహం ఫౌండేషన్ కిందగా కొనసాగి ఇసుకను, మట్టిని తోడేసిందని తెలిపారు. తద్వారా ఖాళీ ఏర్పడి పిల్లర్ కుంగుబాటుకు గురైందని వెల్లడైంది. అంతే తప్ప బరాజ్లో మరే చోట ఇతర సాంకేతిక లోపాలు లేవని నివేదికలో తేలింది. ఆ బొయ్యారాన్ని సిమెంట్, ఇసుక మిశ్రమంతో నింపడం ద్వారా నీటి లీకేజీని అరికట్టవచ్చని, బరాజ్ను తాత్కాలికంగా వినియోగించుకునేందుకు అడ్డంకులు లేవని అధికార వర్గాలు సైతం ఏనాడో వెల్లడించాయి. తాజాగా సిడబ్ల్యూపీఆర్ఎస్ సైతం ఇంచుమించు అదే అంశాన్ని వివరించింది. మేడిగడ్డ మినహా బరాజ్లో సాంకేతిక లోపాలే లేవని వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బరాజ్ ఎగువ కన్నేపల్లి పంపులను ఆన్ చేస్తే ప్రాణహిత జలాలను ఒడిసి పట్టవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రధాన గోదావరిపై నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టుకు జలాలను తరలించవచ్చు. అక్కడి నుంచి వరుసగా నందిమేడారం, లక్ష్మీపూర్, రాజరాజేశ్వరం జలాశయం, అనంతగిరి రిజర్వాయర్, రంగనాయక్ సాగర్, కొమరవెల్లి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్ వరకు జలాలను తరలించవచ్చు. తద్వారా రాష్ట్రంలోని సగానికి పైగా జిల్లాలకు సాగునీటిని అందించడంతో పాటు మిషన్ భగీరథ పథకంలో భాగంగా తాగునీటిని డోకా లేకుండా అందించవచ్చు. కానీ మేడిగడ్డ ఘటనను సాకుగా చూపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మొత్తం ప్రాజెక్టునే పడావు పెట్టిందని తేలిపోయింది. తాజా సిడబ్ల్యూపీఆర్ఎస్ నివేదికతో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ చేసిన కుట్రలన్నీ భగ్నమయ్యాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే సీఎం, మంత్రులు చేసిన దుష్ప్రచారాన్ని, కుట్రలను ఈ నివేదిక మరోసారి తేటతెల్లం చేసిందని చెప్పారు. ఇకనైనా అసత్య ప్రచారం మానుకోవాలని, తక్షణమే కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగంలోకి తేవాలని కొప్పుల డిమాండ్ చేశారు. లక్ష్మీ బరాజ్ కుంగుబాటు సాకుగా రేవంత్ సర్కార్ కుట్రతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టునే పడావు పెట్టింది. రాజకీయ కక్షతో తొలి నుంచి అసత్య ప్రచారానికి పూనుకున్నది. అబద్ధాల్లో మునిగి తేలుతూ రాష్ట్ర రైతులను ముంచుతున్నది. మంత్రులు ఒకసారి, స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ప్రాజెక్టును స్వయంగా సందర్శించి అక్కడ అవే ఆరోపణలు చేశారు. అక్కడితో ఆగకుండా అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయడంతో పాటు ఒకవైపు విజిలెన్స్ విచారణకు, మరోవైపు జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించారు. విచారణ అంశాలను అనుకూల మీడియా సంస్థలకు లీకులిచ్చి విష ప్రచారానికి దిగారు. మేడిగడ్డలో నీటిని నిల్వ చేయలేమని, మరమ్మతులు చేసిన తర్వాతే నీటిని ఎత్తిపోస్తామని చెప్పారు.
అటు అన్నారం సుందిళ్ల బరాజ్లో నీటిని నిల్వ చేస్తే కూలిపోతాయని, బరాజ్ దిగువన 40 గ్రామాలు భద్రాచలం మునిగిపోతుందని ఇన్నాళ్లు ప్రాజెక్టు పునరుద్ధరణ అంశాన్ని ఎన్డీఎస్ఏ దయాదాక్షిణ్యాలకు వదిలేశారు. తాజాగా CWPRS నివేదికతో కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ చేస్తున్న కుట్రలన్నీ మరోసారి పటాపంచలయ్యాయి. బరాజ్లు సురక్షితమని తేలిన నేపథ్యంలో వాటిని తక్షణం వినియోగంలోకి తీసుకొచ్చి గోదావరి నీటిని ఎత్తిపోయారనే డిమాండ్ ఊపందుకున్నది.